జై వడ్డెరా, జై జై వడ్డెరా. మేము ఈ 9 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. దీంట్లో కింద మేము ఎప్పుడో పనిచేసేటప్పుడు కింద మైసమ్మ టెంపుల్ కట్టినాము. మరి గత 3 సంవత్సరాల కింద మరి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అక్కడ మల్టీ ఫంక్షన్ హాల్ కడతాందుకు అభిపత్ నగర్ ఫేజ్ 2లో ఆ టెంపుల్ ఇక్కడ తరలించడం జరిగింది. ఆయన మాకు నచ్చచెప్పడం జరిగింది మా వడ్రులకు అందరికీ. ఇక్కడ టెంపుల్ బాగుంటుంది మీకు దగ్గర అని ఈడియో కూడా ఉంది. ఆ ఈడియో కూడా మీకు పెడతా అందరికీ. అయితే ఎమ్మెల్యే కాడ ఉన్న పర్సనల్ పిఏ రాజుగారు 58 జీవో కింద మరి ఇది తీసి ఇక్కడ ఉన్న గుడిసె తీసి పెట్టిండి. ఏది టెంపుల్ జాగాలో ఉన్న జాగాకు ఆ గుడిసె మేము ఎందుకు వేసినాము, మాగంటి గోపీనాథ్ తోటి అధికారులతో మాట్లాడి ఈ జాగాకు కాపులుగా ఇక ముద్దంగా ఎల్ఐని పెట్టినాం. అయితే ఈ ముద్దంగా ఎల్ఐ మీదకి వచ్చేసి నానార దుర్భాషలాడుతో ఎదిరించి మరి అక్కడ కంప్లైంట్లు బొడబండ పిఎస్లో కంప్లైంట్లు ఇచ్చిన దాంట్లో చెప్తున్నా, నేను కంప్లైంట్లో ఉన్నది చెప్తున్నా, నీ కొడుకుని నిన్ను కాలు జైలు ఇరగొడతామన్నాడు. మరి ఆ సాక్ష్యంతో మరి కోర్టు పర్మిషన్ తీసుకొని ఎన్క్వైరీ చేసిర్రు. బోడబండ పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీసర్లు చేసి కేసు బుక్ చేసిర్రు. కానీ ఏదో తిట్టిండు బెదిరించిండు అన్నట్టుగా ఇది పైన 3 చిన్న కేసులు పెట్టిర్రు. ఇది కాదు. మరి ఈయన ఒక వడ్డెరోళ్లకు ఇచ్చిన జాగాలో 58 జీవో కింద మరి ఎమ్మెల్యే పిఏనని పర్సనల్ పిఏనని పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోండు. మేము అక్కడ ప్రతి జాగాలో కంప్లైంట్ ఇచ్చినాము అతని మీద. కానీ బోడబండ పోలీస్ స్టేషన్లో అతను అరెస్టు చూపెట్టాలా, క్రిమినల్ కేసు పెట్టాలా. ఎందుకంటే అతని ద్వారా ఇప్పుడు కూడా వీళ్లకు ప్రాణహామీ ఉన్నది. ప్రాణహామీ ఉంది కాబట్టిగా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలియజేస్తున్నాయి ముద్దంగి ఎల్లయ్యకు, ముద్దంగి శేఖర్కు. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఉంది, అది మీకు అందరికి పర్సనల్గా పెడతా. ఏం చెప్పిండు, ఇక్కడ కమిటీ హాల్ కట్టిస్తున్నాడు, గుడి కట్టిస్తున్నాడు, మిగతా వాళ్ళకి అందరికి ఇండ్లు ఇప్పిస్తున్నాడు. ఆ వీడియో స్వయంగా అతడు మాట్లాడిన వీడియోనే మీకు ప్రతి ఒక్కరికి కూడా పెడతాము. మాకు ఇస్మోర్ది దుర్దేశం లేదు, ఎవరి మీద లేదు. కాకపోతే ఎవరైతే తప్పు చేసిర్రో మాగంటి గోపీనాథ్ పర్సనల్ పిఏ రాజుగారు అతను అరెస్టు చూపెట్టాలా అని కోరుతున్నాం. లేకుంటే సీఎం కాడికే కాదు మేము ఎక్కడికైనా పోతాం.